హాయ్ అండి. సో, ఈరోజు మనం ఇక్కడ పుంటి కూర చెట్టు వేశాను. సో, ఇదంతా ఏసి కూడా ఒక 3 వీక్స్ అయిపోయాయి. సో, ఇలా ఆకులు బాగా వచ్చేసాయి. సో, ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్దగా అయిపోయాయి లీవ్స్. ఇవన్నీ లీవ్స్ తీసేసి సో, గోంగూర పప్పు చేస్తున్నాను ఈరోజు. సో, ఈ లీవ్స్ అన్నీ తీసేసి మంచిగా వాష్ చేసి గోంగూర చట్నీ చేసినా పప్పు చేసినా బాగుంటుంది. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. సో, అన్నీ కలెక్ట్ చేశాను లీవ్స్. మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత కొంచెం కందిపప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి బాగా కుక్కర్లో ఉడికిచ్చేసుకున్నాము. సో, ఒక 5 విజిల్స్ తర్వాత మనం పోపు వేసుకోవాలి. రాయి, జీరా, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని పసుపు వేసుకొని మంచి పోపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో, గోంగూర పప్పు రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.